మరి హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇక్కడైతే నేను అంటే పక్కన హౌస్ దొరికింది. అయితే అది ఎలా ఉండబోతుందో మీకు చూపిస్తాను. అంటే ఇప్పుడు క్లీనింగ్ నడుస్తుంది. ఫస్ట్ అయితే ఇదైతే హాల్ అనమాట. ఇదిగో ఇక్కడ ఈ బెడ్తో ఇచ్చింది అనమాట. ఇక్కడ మంచిగా ఇది అంటే ప్లేస్ కాంటే ఇక్కడ కుక్ ఇచ్చేది. ఇది బ్యాలెన్స్ చేయడానికి అంటే ఇక్కడ ఇబ్బంది కాబట్టి ఇక్కడ ఒక కుక్ ఇచ్చేది. ఇయో ఇక్కడ ఒక హుక్ ఇచ్చిండ్రు చూపించడానికి. అయితే ఇక్కడ వెనకాల అయితే మొత్తం ఇప్పుడు కొంచెం దీన్ని క్లీన్ చేయాలి. ఇలా ఉంటుంది. ఇక్కడైతే ఇది గ్లాస్ అనమాట. లేదంటే నార్మల్గా నేచర్ అయితే సూపర్ కనిపిస్తుంది ఇక్కడ. కానీ ఇట్లా ఈ గ్లాస్ వల్ల కొంచెం కలర్ కొంచెం అట్లా వచ్చింది. ఇది చూడొచ్చు గ్లాస్ అండి. ఇక్కడ కూడా మనకి ఇట్లనే సేమ్ ఇచ్చారు. పైన కూడా నెట్టే మీరు చూడొచ్చు. పైన కూడా నెట్టే. తర్వాత అక్కడ ఓపెనింగ్ ఉండదు కదా, మీకు చూపిస్తాను. ఇది ఇట్లా పైన ఉన్నదైతే ఓపెనింగ్దే. అయితే ఇక్కడ అయితే హాల్ మొత్తం చూపిస్తాను. హాల్ ఫస్ట్ ఇదిగోండి. ఇక్కడనైతే డోర్ ఉన్నది, బయట మొత్తం అదే. సో నెక్స్ట్ మనం అయితే పోదాం. నెక్స్ట్ హాల్కి పోదాం. నెక్స్ట్ అయితే ఇది మన బెడ్రూమ్ పెట్టాలి. బెడ్రూమ్లో పెట్టచ్చు, లేదంటే నార్మల్ చిల్డ్రన్స్ ఆడుకునే ఎలా పెట్టచ్చు. ఇక్కడ కూడా ప్రాపర్ గ్లాస్ ఓపెన్ అయింది. ఇది కూడా గ్లాసే. ఇది కూడా మొత్తం ఓపెన్ అయ్యి ఉన్నది. ఇది ఇక్కడ ఇదే నార్మల్ కిటికీలే అట్లా ఎట్లా అప్పుడు ఎట్లా పెట్టామో అట్లనే. ఇక్కడైతే బాల్కనీ ఉన్నది. ఇది డోర్ ఉన్నది. ఇక్కడ డోర్ ఉన్నది. ఇది బాల్కనీ గేట్ ఓపెన్ చేసేసారు. ఇది కూడా తర్వాతనైతే ఇప్పుడు మీరు చూడవచ్చు మంచిగా మంచిగా క్లీన్ ఉంటుంది. అంటే క్లీన్గా లేదంటే ఇట్లా ఇక్కడ ఇది ఉన్నది సేఫ్టీగా, ఇక్కడ కింద పడద్దు అన్నట్టు. నెక్స్ట్ రండి చూపిస్తా. ఇక్కడ చూద్దాం. సో ఇదైతే అనమాట. ఇది బెడ్రూమ్ దగ్గర చేస్తుంది కదా. ఇక్కడైతే లైట్ ఉన్నది. కొన్ని బోర్డ్ ఇక్కడ స్విచ్చెస్ అది ఉన్నది. స్విచ్లు అది ఉన్నది. ఇంకా 2-3 స్విచ్చెస్ ఇక్కడ ఉంటాయి. ఇంకా ఇక్కడ కబర్డ్ ఉన్నది. ఎక్కడైతే కబోర్డ్ ఉన్నదండి. ఇక్కడ ఎట్లా అంటే ఇదిగోండి చూడొచ్చు మీరు. ఇదిగోండి కిందనైతే బొచ్చడు స్పేస్ ఉన్నది. అంటే చాలా స్పేస్ ఉన్నది. ఇక్కడ హ్యాంగింగ్ కోసం ఒకటి రాడ్ ఇచ్చారు. ఇదిగో మా తమ్ముడు. ఇదిగోండి నెక్స్ట్ అయితే మనం నెక్స్ట్ ఇక్కడైతే రూమ్ జరుగుతుంది. ఇక్కడ కూడా ఇంకొక కబర్డ్ ఇస్తారు. ఇక్కడ కూడా సేఫ్ హ్యాంగింగ్ ఇచ్చిండు. తర్వాత ఇగో ఇక్కడ విండో ఇచ్చిండు. ఇంకొక డోర్ బాల్కనీకి పోయేది. ఇప్పుడు బాల్కనీకి పోయాం. ఇగో ఇప్పుడు మీరు చూసిన బాల్కనీ ఇది కూడా. అయితే మనం ఇది చూసేస్తాం కాబట్టి మళ్ళీ బయటికి పోదాం. ఇక్కడైతే కొన్ని అవి పెట్టుకుంటాం. అంటే ఇక్కడ కూలర్స్ అయినా పెట్టుకోవడానికి ఏమైనా పెట్టుకోవద్దు. కూలర్లు పెట్టుకోవడానికి అయితే నార్మల్గా చెప్పాలంటే. సో నెక్స్ట్ మనం చూద్దాం రండి. నెక్స్ట్ అయితే కిచెన్ అండి. ఇక్కడ కొన్ని మగ్గులు పెట్టున్నాయి. ఈ స్టాండ్ బోల్ స్టాండ్ ఉంది కదా. ఇక్కడ మెటీరియల్స్ పెట్టుకోవాలి.
పెద్దగా పెద్ద ఇక్కడ పెట్టుకోవచ్చు, ఇక్కడ పెట్టుకోవచ్చు, ఇక్కడ పెట్టుకోవచ్చు, ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ హ్యాంగింగ్ కోసం ఏమైనా స్పూన్ లాంటివి, ఇక్కడ మన డిష్ వాష్ ఉన్నది. ఇక ఇదైతే టైల్ అండి, ప్రాపర్ టైల్ అండి, సూపర్ అంటే ప్రాపర్ టైల్స్. నెక్స్ట్ అయితే ఇది మీరు చూడవచ్చు, ఇక్కడ ఎంత స్పేస్ ఉంటుందో ఇక్కడ కూడా అండ్ పైన చూడండి సామాన్లు అయితే పెట్టుకోవడానికి మంచి స్పేస్ ఇచ్చారు. ఇక్కడ పైన చూడండి సామాన్లు పెట్టుకోవడానికి మంచి స్పేస్ ఇచ్చారు, అక్కడ కూడా మంచి స్పేస్ ఇచ్చారండి. సో మీకు ఇప్పుడు వాష్రూమ్స్ చూపించాలి. ఇదైతే వాష్రూమ్ అండి, వాష్రూమ్ కాదు అదే బాత్రూమ్. అయితే ఇదిగో ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి, షవర్ కూడా ఆన్ అవుతుంది. ఇక్కడ ఇది ఇప్పుడు ఇట్లా ఉంటుంది కానీ ఈ తర్వాత ఉంటుంది.